పవన్ ఇక సినిమాలు చేయరా? టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఇంకా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారా? ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారా? ఒకవేళ ఇదే జరిగితే పవన్ సినిమాలను వదులుకోవాల్సిందేనా? ఏపీలో ఇదే టాపిక్ పై హాట్గా చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని చాలా సంకేతాలు వస్తున్నాయి. ఎన్నో సర్వేలు కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. అయితే ఈ క్రమంలో జనసేనాని పవన్ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. కూటమిలో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేస్తున్నందున టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. కూటమి గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చంద్రబాబే సీఎం అవుతారు. అలాంటప్పుడు పవన్ ఏ పదవి చేపడతారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. రాజకీయాలతో పాటు అడపాదడపా సినిమాలు కూడా చేస్తున్నారు పవన్. పార్టీ ఫండ్ కోసం సినిమాలు తీస్తున్నానని అప్పుడప్పుడు బహిరంగ సభల్లో చెప్పేవారు పవన్. ప్రచారం చేస్తున్నాడని కొన్ని సినిమాలనైతే ఏకంగా పక్కన పెట్టేశారు. ఒకటి వృత్తి అయితే మరొకటి ప్రవృత్తి అని చాలాసార్లు చెప్పారు పవన్. తాజాగా ఎన్నికల అఫిడవిట్లో తనకు అప్పులు ఉన్నాయని చూపించారు. అవి కూడా నిర్మాతల నుంచి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన డబ్బుని అప్పులుగా చూపించినట్లు తెలుస్తోంది. అంటే వారందరికీ సినిమాలు చేయాల్సి ఉందన్నమాట. ఇంకా చాలా సినిమాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పాలి. అవి పూర్తి కావాలంటే 1 సంవత్సరం ఈజీగా పడుతుంది. ఒకవేళ పవన్ డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదవి తీసుకుంటే మాత్రం తప్పకుండా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఒకవైపు సినిమా షూటింగ్లు, మరోవైపు పాలన అంటే పవన్కు అస్సలు కుదిరే పని కాదు. ఒకవేళ మంత్రి పదవి తీసుకొని పవన్ సినిమాలపై దృష్టి పెడితే విపక్షాలకు గట్టిగా టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వీలైనంత వరకు మంత్రి పదవి పవన్ తీసుకోరని, పార్టీ ఎమ్మెల్యేలకు దక్కేలా చూస్తారని, కేవలం గవర్నమెంట్లో కీ రోల్ పోషించేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని సన్నిహితుల నుంచి వినిపిస్తున్నమాట. కూటమి ప్రస్తుతం అధికారంలోకి వస్తే జనసేన నుంచి కనీసం 3కి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు వంటి వారు లైన్లో ఉన్నారు. వారికి మంత్రి పదవులు ఇప్పించి ప్రభుత్వ నిర్ణయాల్లో పవన్ భాగస్వామ్యం అవుతారని, సినిమాలన్నీ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో పవన్ పాలు పంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న మాదిరిగా ముందే పవన్ పాత్రను ఊహించుకోవడం కాస్తంత అతి అవుతుందని రాజకీయ ప్రత్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ పాత్రపై భాగస్వామ్య పార్టీలో గట్టి చర్చ నడుస్తోంది.